హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు బజ్జీ మిర్చితో నిల్వ పచ్చడి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి బాణీ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలరు మారేంత వరకు వేయించుకోవాలి. మంటని స్లిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా బ్రౌన్గా. ఇప్పుడు చల్లార పెట్టుకోండి ఒక ప్లేట్లో పోసుకొని. ముందుగా మనం బజ్జీ మిర్చిని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను 1/2 కేజీ మిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు మరొక బాణీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయిస్తే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి, ఎక్కువగా వేగొద్దు, జస్ట్ 5 మినిట్స్. ఇప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో 1/2 కిలో బజ్జీ మిర్చికి 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది. దీన్ని రసం తీసుకొని రెడీగా పెట్టుకోండి. అదే బాణీలో మనం రసం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసి బాగా మరగపెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగపెట్టండి. పచ్చి రసము వాడకూడదండి, చింతపండు రసము వాడకూడదు, పచ్చడి నిల్వ ఉండదు. ఒక 5 నిమిషాలు బాగా మరగాలి. ఇలా కలుపుతూ మరగపెట్టుకోండి. బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడిగా వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చింతపండు గుజ్జు మొత్తం చల్లగా అయిపోయింది. ఇలా మనం ఫింగర్ పెట్టినా మనకు వేడి అనేది తగలకూడదు. సో ఇప్పుడు ఈ చింతపండు రసంలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, తగినంత ఉప్పు అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీకు రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి 2 టేబుల్ స్పూన్లు అండి. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాగా ఆ రసంలో కంప్లీట్గా కలిసేంత వరకు కలపండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో మనం కారం యూజ్ చేయమండి, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి కారంగానే ఉంటాయి కాబట్టి. ఆవ పొడి కూడా ఘాటుగా ఉంటుంది, సరిపోతుంది. కారం పొడి వాడకుండా మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాము. ఇలా పసుపు కూడా వేసాక బాగా కలుపుకొని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న బజ్జీ మిర్చిని కూడా ఈ చింతపండు రసంలో వేసి బాగా కలపాలి. వేడిగా ఉండొద్దండి, కంప్లీట్గా అన్నీ చల్లారాలి. ఇలా చల్లారిన దాన్ని పక్కన పెట్టేసి మరొక బాణీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని తాలింపు వేసుకోవాలండి. దీనికి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, 3 అయినా 4 అయినా పర్వాలేదు. 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఖాళీ జీలకర్ర, ఆవాలు మాత్రం వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపట అన్నాక కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అల్లం వాడకూడదండి, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వాడకూడదు. వెల్లుల్లి వేగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే బజ్జీ మిర్చి నిల్వ పచ్చడి రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు.